ప్రజల చేత గొప్పగా చూడబడటానికి ఇష్టపడతారు. They are placed on a pedestal by Christians. వారు ఒక అద్భుతమైన విధముగా పొగడతల కొరకు వారి హృదయాలను సమర్పించుకున్నారు. And they have become mediators between God and men. వారు దేవునికి మనుషులకు మధ్య మధ్యవర్తుల్లాగా మారిపోయారు. So young people are influenced by such people. యవనస్తులు, చాలా మంది యవనస్తులు ఇలాంటి ప్రసంగికుల ద్వారా ప్రభావితం చేయబడ్డారు. I want to stand up there and command the attention of hundreds or thousands of people. నేను వేదిక మీద నిలబడి వేల కొలది ప్రజల యొక్క అటెన్షన్ ని నా వైపు నేను క్యాచ్ చేయాలి. But Paul's description of the ministry is something else altogether. అయితే పౌలు పరిచర్య గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా వ్యత్యాసమైన మాటలు మాట్లాడుతున్నాడు. If you come to preach Christ crucified, అయితే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడానికి వస్తే, if you say like Paul, for I determined not to know anything among you save Jesus Christ and him crucified, కేవలం సిలువ వేయబడినటువంటి క్రీస్తును తప్ప మరి ఏది తెలుసుకోవడానికి ప్రకటించడానికి ఇష్టపడటం లేదు. you would go through the same sufferings that Paul went through. పౌలు వెళ్ళినటువంటి శ్రమల గుండా నువ్వు వెళ్ళటానికి ఇష్టపడితే, he said we were in nakedness, we were in peril, we were in all sorts of problems. మేము దిగంబరత్వంలో ఉన్నాం, అవమానంలో ఉన్నాం, కష్టంలో ఉండి సేవలో ఉన్నామని పౌలు అంటున్నాడు. That's because he said we preach Christ crucified. ఇవన్నీ ఆయన అనుభవించడానికి కారణం, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాము గనుక. And it is foolishness. ఇది వెర్రితనముగా ఉన్నది. If some of these young people realize how foolish it is to do this, they may not get into the ministry. సువార్త ప్రకటించే పని ఎంత వెర్రితనమైనటువంటిదిగా ఉన్నదో ఆ యవన తరం గ్రహించగలిగితే వారు ఇప్పుడు సేవలోనికి రారండి. But that's what we need. అయితే మనకు కావలసినటువంటి విషయమే అది. More and more young people, అనేక మంది యవనస్తులు, more and more Christians, అనేక మంది క్రైస్తవులు ready to bear the shame of the cross. సిలువను గురించినటువంటి ఆ వెర్రితనాన్ని అనుభవించడానికి ఇష్టపడుతున్నారు. That is the peculiarity of our preaching. మన యొక్క సువార్త ప్రకటనలో అది చాలా విశేషమైనది, విశిష్టమైనది. But in this passage that we have just read, మనం చదివినటువంటి వాక్య భాగంలో Paul gives us the particulars of our preaching. పౌలు సువార్తలోని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నాడు. He says we preach Christ crucified. ఆయన అంటున్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. He says, for Christ sent me not to baptize but to preach the gospel. మేము ప్రజలనేదో బాప్తిసం ఇచ్చుట కొరకు కాదు, క్రీస్తు సువార్తను ప్రకటించుట కొరకు. In other words, it's not just any preaching that can save a soul. ఈ లోకంలో మరి ఏ ప్రసంగము కూడా ఒక ఆత్మను రక్షణలోనికి నడిపించలేదు. Paul is very specific in telling us that there is something that we have to preach, a message we have to give the world. పౌలు ప్రత్యేకంగా చెప్తున్నాడు, మనం ప్రకటించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన వర్తమానం మన ఎదుట ఉన్నది. He says it is the preaching of the cross. అది కేవలం సిలువ వేయబడిన క్రీస్తుని గురించి ప్రకటించటమే. That saves a soul. అది మాత్రమే నశించిపోతున్న ఆత్మను రక్షించగలదు. If you stand up and say, oh, if you believe in Jesus, he's going to take away all your problems. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే ఆయన నీ సమస్యలన్నీ తీసివేస్తాడని చెప్పడం సువార్త కాదు. If you pray to Jesus, he will heal you of all your diseases. యేసు క్రీస్తుకు ప్రార్థన చేస్తే నీ రోగాలన్నిటి నుండి విడిపిస్తాడన్నటువంటిది సువార్త కాదు. If you believe in Jesus, all your suffering will end. యేసునందు విశ్వాసం ఉంచగలిగితే నీ శ్రమలన్నిటికీ ముగింపు కలుగుతున్నటువంటిది ప్రకటించడం కాదు. This is not the gospel. అది సువార్త కానే కాదండి. Paul says we preach the gospel. అయితే పౌలు అంటున్నాడు, మేము సువార్తను